దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనము ఒక సివిల్ సర్వీస్ ర్యాంకర్ని మనం కలవబోతున్నాము. ఇటీవలనే సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ వచ్చాయి. అందులో ప్రేమ్ సాగర్ 170వ ర్యాంకు సాధించి చాలా అద్భుతంగా సివిల్ సర్వీసెస్ విజేతగా మారాడు. అమ్మ నుంచి, నాన్న నుంచి, గురువుల నుంచి ఎలాంటి స్ఫూర్తి తీసుకున్నారో అనేది ఇప్పుడు ఆయన మాటల్లో తెలుసుకుందాం. ఇప్పటివరకు ఇదే ఫస్ట్ విజయమేమో, అంటే ఇంత పెద్ద సక్సెస్ అయితే నేనేం చూడలేదు ఇంతవరకు. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మా నేటివ్ ప్లేస్ వల్మిడి విలేజ్, పాలకుర్తి మండల్, జనగాం డిస్టిక్, ఒకప్పటి ఉమ్మడి వరంగల్. సో చిన్నప్పుడు స్కూలింగ్ అంతా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా వచ్చేసి ఎకనామికల్గా చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం కాదు. సో లోవర్ మిడిల్ క్లాస్. సో చిన్నప్పటి నుండి కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడుతూనే ప్రోగ్రెస్ అయ్యాము. సో ఆ రకంగా మేము ఇనీషియల్గా వల్మిడి దగ్గర పాలకుర్తిలోనే అప్ టు 4th క్లాస్ వరకు చదివాను, అక్కడ విద్యాజ్యోతి స్కూల్లో. అండ్ దెన్ ఆ తర్వాత మా డాడీ బిజినెస్ అంత బాగుండకపోవడం వల్ల అక్కడ నుండి హుస్నాబాద్, కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలంలో మళ్ళీ షాప్ పెట్టాము. అక్కడ టీవీ మెకానిక్గా చేశారు. సో అక్కడ నేను 6th to 10th కంప్లీట్ చేశాను. అండ్ దెన్ 10th తర్వాత అప్పుడున్న పరిస్థితుల బట్టి మళ్ళీ డిప్లొమా బెటర్ చాయిస్ అనిపించింది, ఎందుకంటే అక్కడ పెద్ద రిసోర్సెస్ స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఆ డిప్లొమాలో కూడా ఫస్ట్ ఇయర్ నాకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ నిజామాబాద్లో వచ్చింది. అండ్ అదే ఫస్ట్ టైం 10th తర్వాత ఫ్యామిలీ నుండి బయటికి వెళ్ళి ఇండిపెండెంట్గా అది రూమ్లో వంట చేస్తూ ఉండడం. సో ఆ తర్వాత దెన్ ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే వరంగల్ రావడం. అండ్ 2 years వరంగల్లో చేశాను, పాలిటెక్నిక్ వరంగల్ 2009 వరకు. ఆ తర్వాత ఈసెట్ రాసి ఇంజనీరింగ్ శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ ఈసీఎం బ్రాంచ్లో చేశాను. సో అలా 2012లో గ్రాడ్యుయేట్ అయ్యాను. అండ్ ఇమీడియట్గా ఇంకొకటి, ఈ ప్రాసెస్ మొత్తంలో నాకు ఎప్పుడు సివిల్ సర్వీసెస్ గురించి పెద్దగా అవగాహన లేదు. అండ్ చిన్నప్పటి నుండి పెద్ద ఆస్పిరేషన్ కూడా లేదు, అంటే ఒక ఐఏఎస్ అవ్వాలని. లేదా ఇప్పుడు కొన్నిసార్లు చాలామంది మనకు తెలుసు, కొన్ని ఐఏఎస్ ఆఫీసర్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. అలాంటి ఇన్సిడెంట్ ఏం అవ్వకపోవడం వల్ల బీటెక్ తర్వాత నాకు క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్లో. సో దాంట్లో నేను ఒక 5.5 years వర్క్ చేశాను. సో ఇనీషియల్ జాబ్ ఏంటంటే అప్పుడు నెసెసిటీ, ఫ్యామిలీ సిచ్యువేషన్ బట్టి. సో ఒక 4 yearsలో కొంచెం ఫ్యామిలీ సిచ్యువేషన్ బెటర్ అయింది. సో కొంచెం స్టెబిలిటీ వచ్చింది. ఇంకా తర్వాత అప్పుడు సోషల్ అవేర్నెస్ కూడా పెరగడం స్టార్ట్ అయింది. అప్పుడే న్యూస్ చూస్తుండడము, కాన్స్టాంట్గా మీడియా, సొసైటీలో ఇష్యూస్ ఏం నడుస్తున్నాయి వీటి మీద అవగాహన పెంచుకోవడం, ఇవి స్టార్ట్ చేశాను. ఆ ప్రాసెస్లో నాకు చాలా రియలైజేషన్ అయింది. అంటే లైక్ సొసైటీలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. అండ్ నేను కూడా మన కెరీర్ అనేది అప్పుడు మనం ఛాన్స్తో తీసుకున్నాం. సో ఇప్పుడు మనం కొంచెం కేర్ఫుల్గా ఎవాల్యుయేట్ చేసి కాన్షియస్గా తీసుకోవాలని ఆలోచన స్టార్ట్ అయింది. సో ఆ భాగంగా ఏమున్నాయని చూస్తే మనం జనరల్గా ఇప్పుడు యూత్లో చూసేది ఏంటి, ఒకటి స్టార్టప్, 2 MBA, అండ్ 3 వచ్చేది NGO. సో ఇన్నిట్లో చూస్తే మనకు ఆల్రెడీ సాఫ్ట్వేర్లో మంచి అంటే అట్లీస్ట్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ మనీ వస్తుంది, కానీ మనీ సాటిస్ఫాక్షన్ కాదనిపించింది. మిగతా అన్నీ ఇప్పుడు నేను చెప్పిన ఆప్షన్స్లో మనీ ఈజ్ ద మెయిన్ ఫ్యాక్టర్. సో మనీ నాకు ఫ్యాక్టర్ కాదనిపించింది. సో కాంట్రిబ్యూట్ చేయాలి సొసైటీకి బ్యాక్. ఆ సోషల్ ఇష్యూస్ ఏవైతే చూస్తున్నానో అవి చూడడం లేదా డిస్కస్ చేయడం కాదు లంచ్ టేబుల్స్లో, వాటిలో సొల్యూషన్లో భాగం కావాలని చాలా దృఢంగా నాటుకుంది. సో అప్పుడు సివిల్ సర్వీసెస్ గురించి తెలుసుకున్నాను. అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ టు సాల్వ్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అండ్ పర్సనల్ గ్రోత్ కూడా చేయొచ్చు మనం, డైవర్సిటీ ఆఫ్ జాబ్స్ ఉంటుంది. సో పర్సనల్ గ్రోత్ ప్లస్ మనం పీపుల్ లైఫ్స్ బెటర్ చేయొచ్చు. సో ఇంక అంతకంటే మంచి జాబ్ ఉండదు అనిపించింది. సో ఆ తర్వాత నేను ఈ విషయం ఇంట్లో చెప్పాను 17 Decemberలో. సో ఇనీషియల్గా ఆబ్వియస్లీ వద్దని చెప్పారు, ఎందుకంటే కుటుంబ నేపథ్యంలో. బట్ నేను చాలా గట్టిగా ఫిక్స్ అయ్యాను అనమాట. సో దానివల్ల ఇంట్లో ఒక 20-25 days కాన్స్టాంట్గా ఆర్గ్యుమెంట్స్ అవి అయిన తర్వాత ఫైనల్గా ఒప్పుకున్నారు. సో ఒప్పుకున్న తర్వాత మా డాడీ ఇంట్రెస్టింగ్గా చెప్పారు, అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ అబ్సల్యూట్లీ ఫెయిర్, ఎందుకంటే తను చూశారు ఫ్యామిలీ సిచ్యువేషన్. సో ఇంత మంచి జాబ్ మంచి వస్తున్నప్పుడు ఎందుకు రిజైన్ చేయడం అన్నట్టుగా చెప్పారు. సో ఏం చెప్పారంటే, సరే బాగుంది, నువ్వు ప్యాషన్ అంటున్నావు, ఇంట్రెస్ట్ అంటున్నావు, ఏమైనా చేయాలంటున్నావు, ఓకే ప్రిలిమ్స్ రాయి, బికాజ్ ఇది జనరల్గా IITs లేదా చాలా ఉన్నత చదువులు చదివితేనే చేయగలుగుతాం, మనమేమో యావరేజ్ స్టూడెంట్, మరి అవుతుందో కాదో తెలీదు, రిస్క్ ఎందుకు, ప్రిలిమ్స్ రాయి, ప్రిలిమ్స్ క్లియర్ అయితే నెక్స్ట్ అటెంప్ట్కి వెళ్ళు, ఒకవేళ మెయిన్స్ అవ్వకపోయినా నీకు 1 year అయినా ఏం కాదు, గో హెడ్, విల్ సపోర్ట్. కానీ ప్రిలిమ్స్ క్లియర్ అవ్వకపోతే లేదు, మనకు అంత మేబీ అంత శక్తి లేదేమో అని ఆపేసి మళ్ళీ జాబ్లో జాయిన్గా, సో దట్ ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ అవ్వదని చెప్పారు. అండ్ నాకు కూడా అది ఫెయిర్ ఆర్గ్యుమెంట్ అనిపించింది, రీజనబుల్ అనిపించింది. సో నేను చెప్పాను ఓకే, నేను ప్రిలిమ్స్ క్లియర్ అవుతానే చేస్తానని చెప్పి. సో అలా January 2018లో స్టార్ట్ చేశాను విత్ సింగిల్ మైండెడ్ ఫోకస్. అప్పుడు ఓన్లీ ప్రిలిమ్స్, లిటరల్గా ఇంకా ఆప్షనల్ గురించి కూడా పెద్ద అవగాహన లేదు.
కొంతమంది ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న ఫ్రెండ్స్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను ఆన్లైన్లో. సో ఓన్లీ ప్రిలిమ్స్ ఫోకస్డ్గా చదివితే 18 జూన్లో ప్రిలిమ్స్ క్లియర్ అయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జూలైలో క్లియర్ అయిపోయింది. వితిన్ 2 monthsలో మళ్ళీ మెయిన్స్. అప్పుడు మళ్ళీ మెయిన్స్ స్టార్ట్ చేశాను. అండ్ అప్పుడు మనకు ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సిఎస్బి ఇన్స్టిట్యూట్ అని ఉంది. అక్కడ బాలత మ్యామ్ దగ్గర ఆప్షనల్ కోచింగ్ జాయిన్ అయ్యాను. సో మ్యామ్ దగ్గర కోచింగ్ తీసుకున్నాను. ఆ ఇయర్ కష్టపడి రాశాను. అండ్ మెయిన్స్ ఒక 30 marks కట్ ఆఫ్తో ఆ ఇయర్ మిస్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఆ మిస్టేక్స్ ఏవైతే చేశానో అవన్నీ మళ్ళీ రిజాల్వ్ చేస్తే ఈ ఇయర్ సక్సెస్ఫుల్గా 170తో క్లియర్ అయింది. ఇప్పుడు సక్సెస్ వచ్చింది కాబట్టి ఇట్స్ వైజ్ డెసిషన్ అనిపిస్తుండొచ్చు అందరికీ, బట్ ఇట్ వాజ్ ఎ హార్డ్ డెసిషన్. ఎందుకంటే ఆ టైంలో మనం ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఆలోచించాం. ఆ టైంలో మనం చూసేది ఫస్ట్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఫ్యామిలీ, సొసైటీలో రెస్పెక్ట్, ఇవన్నీ ఇంపార్టెంట్. ఆల్ ఆఫ్ ఎ సడన్ మనం పోతే, అండ్ చాలామంది కూడా నాకు నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది తప్ప ఎవరు పాజిటివ్గా ఎంకరేజ్ చేయలేదు, ఓకే చేయండి అని చెప్పి. ఎందుకు మనకు అంత ఈజీ కాదని చెప్పారు. బట్ అది మన సంకల్పం బట్టి ఉంటుంది. సో మనకు ఎంత డిటర్మినేషన్ ఉందనేది. సో నేను ఈ ప్రశ్న నన్ను నేనే చాలాసార్లు అడుక్కున్నాను. లైక్ అరౌండ్ ఒక 6 months ప్రాసెస్ తర్వాత నేను ఫైనల్గా డిసైడ్ అయ్యాను ఇంకా చేయాలని. సో ఈ 100 సార్లు ఆలోచించుకుని ఒకసారి డిసైడ్ అయిన తర్వాత ఇంకా లేదు నేను ఎట్టి పరిస్థితుల్లో చేయాలని చెప్పి, ఎవరైతే నన్ను చేయొద్దని డిస్కరేజ్ చేస్తున్నారో ఇంకా వాళ్ళతోనే ఓకే పర్లేదు ఒక అటెంప్ట్ అయితే చేయనేలాగా కన్విన్స్ చేసేలాగా ఆర్గ్యుమెంట్స్ చేసేవాడిని. సో అలాగే మా ఇంట్లో కూడా ఫైనల్గా ఒప్పుకున్నారు. సో అందుకని ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అది సక్సెస్ఫుల్గా మారినందుకు. అండ్ ఈ 2 years ఎఫర్ట్ అనేది వేస్ట్ అవ్వలేదు. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ రెండోది, ఈ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ఐ డోంట్ థింక్ ఎనీ ఎఫర్ట్ విల్ బీ వేస్ట్. అంటే మనం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్, ఇట్ విల్ మేక్ యూ లైక్ ఎ మ్యాన్ ఫ్రమ్ ఎ బాయ్. అంటే ఒక బాయ్ నుండి ఒక మ్యాన్ని తయారు చేస్తుంది. అంటే మీకు ఒక మెచ్యూరిటీ, ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ తీసుకొస్తుంది థింకింగ్లో. సో అలా సివిల్ సర్వీసెస్ ఐఎమ్ వెరీ హ్యాపీ రైట్ నౌ. దట్ టు సెకండ్ అటెంప్ట్లో ఐ వాజ్ ఏబుల్ టు క్రాక్ విత్ గుడ్ ర్యాంక్. సో హోప్ఫుల్లీ ఐ విల్ గెట్ మై ప్రిఫర్డ్ చాయిస్. సో దట్ వే ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ హ్యాపీనెస్లో అంతకన్నా ఇంపార్టెంట్ మా పేరెంట్స్ హ్యాపీనెస్. బికాజ్ మీరు చూస్తే ఇప్పుడు నాకు కూడా అంత హ్యాపీ లేదు. మా ఫాదర్ అయితే లిటరలీ, మా ఫాదరే సివిల్ సర్వీసెస్ క్లియర్ అయ్యారేమో అనిపిస్తుంది నాకు అతని హ్యాపీనెస్ చూస్తే. అండ్ అంటే కాల్స్ రావడము, వాళ్ళకు ఎవ్వరు తెలియని ఫ్రెండ్స్ నుండి కూడా కాల్స్ రావడము, ఆ రికగ్నిషన్. సో ఆ హ్యాపీనెస్లో నా హ్యాపీనెస్ చూస్తూ ఇంకా నాకు డబల్ అయింది. డెఫినెట్లీ అండి. ఇప్పుడు మనం ఛాన్సార్లు అడుగుతుంటారు మీ రోల్ మోడల్ ఎవరు, మీ ఇన్స్పిరేషన్ ఎవరు సివిల్ సర్వీసెస్కి రావడానికి అని. దాంట్లో చూస్తే నాకు ఒక్క రోల్ మోడల్ కాదు, మెనీ రోల్ మోడల్స్. దాంట్లో సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వన్స్ ఆర్ ఫస్ట్ ఆర్ పేరెంట్స్. బికాజ్ మీరు చూస్తే మా డాడీలో హార్డ్ వర్క్, ఫస్ట్ మనం ఎంత పరిస్థితిలో ఉన్నా వెనక్కి వెళ్ళొద్దు, హార్డ్ వర్క్తో ముందటికి వెళ్ళాలనే క్వాలిటీ మా ఫాదర్ నుండి చూశాను. అండ్ నెక్స్ట్ మా మదర్ వచ్చేసి పేషెన్స్ అనమాట. ఆ సహనానికి ఇంకా హద్దులే ఉండవు. అలాంటి సహనం మా మమ్మీ దగ్గర. ఫర్ జస్ట్ ఎగ్జాంపుల్, లైక్ నేను మార్నింగ్ 6కి ఆప్షనల్ క్లాస్కి వెళ్తే ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో వెళ్ళాలి. మాది ఇల్లు వచ్చేసి ఉప్పల్లో. నేను 6కి లేస్తే మా మమ్మీ 4కి లేవాల్సి వచ్చేది. అండ్ ఆ మార్నింగే బ్రేక్ఫాస్ట్, లంచ్ ప్యాక్ చేసి పంపించేది. అంత పద్ధతిగా చూసుకునేది. అండ్ ఈవినింగ్ నేను నైట్ 9కి వస్తే ఇంకా నాకు చేయాల్సిన పని ఏమి ఉండదు, వచ్చి పడుకోవడమే. సో అప్పుడు అందరు అడిగేవాళ్ళు అనమాట, ఎందుకు నువ్వు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రోజు అప్ అండ్ డౌన్ చేయడం, ఇక్కడే ఉండొచ్చు కదా, ఇక్కడ హాస్టల్లో ఉండొచ్చు కదా, ఎందుకు ఇబ్బంది అని. నాకు ఇబ్బంది కాదు, యాక్చువల్లీ ఉల్టా కంఫర్ట్ ఉండేది. ఆల్ ఐ నీడ్ టు వరీ ఈజ్ ఓన్లీ స్టడింగ్. బికాజ్ ఎందుకంటే మా మమ్మీ సహనం అలాంటిది. సో అంత పేషెన్స్గా అర్థం చేసుకొని కంటిన్యూస్గా సపోర్ట్ చేసింది. సో నెక్స్ట్ పేరెంట్స్ తర్వాత వచ్చేసి నెక్స్ట్ థింగ్ ఫ్యామిలీ. సో ఫ్యామిలీలో అందులో మాకు ఆల్రెడీ ఇంత కొద్ది గొప్ప ఇన్స్పిరేషన్ అంటే మా దాంట్లో ఒక పొజిషన్కి వచ్చింది మా అంకుల్ ప్రవీణ్ రెడ్డి అని చెప్పి. ఆయన గవర్నమెంట్ టీచర్. సో అలా ఆయన చదువుకుంటున్నప్పుడు కూడా చూశాను నేను. సో ఆ ఇన్స్పిరేషన్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ థింగ్ మా బ్రదర్ రామన్నయ్య అని చెప్పేసి, అతను నేను ఫస్ట్ డెసిషన్ తీసుకున్నప్పుడు సపోర్ట్ చేశాడు. అతను ఒక్కడే సపోర్ట్ చేశాడు. అండ్ ఫ్యూ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ థింగ్ టీచర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అందులో నాకు మెయిన్గా బాల్యంలో గుర్తుంది, మా ఉస్నాబాద్లో కొందరు టీచర్స్ ఉన్నారు, లైక్ నారాయణ రెడ్డి సార్ అని చెప్పేసి, రాజిరెడ్డి సార్ అని చెప్పేసి. సో వాళ్ళు డీల్ చేసిన మెకానిజం కానీ, అంటే ఒక ఎడ్యుకేషనే కాదు, వాల్యూస్ ఇన్కార్పొరేట్ చేయడం దాంట్లో. అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఏదో టెక్స్ట్ బుక్లో ఉన్నది చెప్పడం కాకుండా ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయించడం. వీటి వల్ల పర్స్పెక్టివ్ అనేది బ్రాడెన్ అయింది. సో ఇలా ఒక్క రోల్ మోడల్ కాదు, చాలా రోల్ మోడల్స్ ఉన్నారు. విజయాన్ని ఫస్ట్ అయితే పేరెంట్స్, అబ్సల్యూట్లీ. వాళ్ళకన్నా ఇంకా సెల్ఫ్లెస్ బీయింగ్స్ ఎవరు ఉండరు. సో ఫస్ట్ పేరెంట్స్, దెన్ ఫ్యామిలీ, ఆ తర్వాత మా టీచర్స్, చైల్డ్హుడ్ టీచర్స్. అంతేకాకుండా నా సక్సెస్లో సమ్ ఆఫ్ ద మేజర్ పార్ట్ వచ్చేసి మా మెంటర్ బాలత మేడం అని చెప్పేసి సిఎస్బి ఇన్స్టిట్యూట్లో. సో వాళ్ళు మాకు ఇంటర్వ్యూ, ఆప్షనల్ బాగా గైడ్ చేసింది మ్యామ్. సో చాలా పార్ట్ సక్సెస్ ఆమె కూడా ఐ ఓ.
సో అదొక క్యూరియస్ ఇన్సిడెంట్ అండి. సో నేను రిజల్ట్ అసలు మొన్న 4th వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఎవరము. ఆ టైంలో నేను ఒక ఫ్రెండ్ ప్రశాంత్ అనే ఫ్రెండ్తో మాట్లాడుతున్నా జస్ట్ కాల్లో. ఇవాళ రిజల్ట్ వస్తుందంటే అది అంటే ఇవాళ ఎందుకు వస్తుందిలే అన్నట్టుగా డిస్కస్ చేస్తున్నాం. సడన్గా ఇంకో ఫ్రెండ్ కాల్ చేశాడు. అతను జనరల్గా చేయడు, చేశాడంటే ఏదో ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ థింగ్ ఉందని. వెంటనే కట్ చేసి నేను అతను మాట్లాడాను, వెంకటేష్ అని చెప్పి ఫ్రెండ్. అతను చెప్పాడు 170 ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ షేరింగ్ వచ్చేసి మా మదర్కి చెప్పాను. అండ్ అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మా మదర్ అప్పుడే జస్ట్ వాటర్ పడుతున్నారు. సో మా మదర్ ఏంటంటే జస్ట్ ఇంకా అసలు రియాక్ట్ అవ్వట్లేదు, ఏదో చెప్తున్నాడు నిజం కాదేమో అన్నట్టుగా. ఆ తర్వాత కొద్దిసేపు అయినాక ఇది 170 సివిల్ సర్వీసెస్ వచ్చిందన్న ఫీలింగ్ అప్పుడు తనకు అర్థమైంది. అప్పటిదాకా అసలు 10th క్లాస్ మార్క్స్ వచ్చినప్పుడు ఇంకెక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. తర్వాత సింక్ అయింది. మా ఫాదర్ అయితే ఇంకా అసలు అన్బిలీవబుల్, ఫస్ట్ బిలీవ్ చేయలేదు మేము చెప్తే కూడా. ఒకసారి తెలిసిన తర్వాత ఇంకా ఫుల్ హ్యాపీనెస్. డెఫినెట్లీ అండి. సో ఇంకా బంధువుల హ్యాపీనెస్ అయితే అది మన సక్సెస్ కాదు, ఇంకా అది అందరి సక్సెస్. అండ్ ఈ సక్సెస్లో ఏంటంటే మనం ఇండివిజువల్గా వర్క్ చేసినా కూడా అందరి ఎఫర్ట్ ఉంటుంది. అండ్ రెండోది ఇట్స్ ఏ కలెక్టివ్ సెలబ్రేషన్. సో అందరు కలిసి సెలబ్రేట్ చేసుకోవాల్సింది. ఓన్లీ అన్ఫార్చునేట్ థింగ్ ఈజ్ కోవిడ్ ఉండడం వల్ల అంత సెలబ్రేషన్ అవ్వకపోతుంది. బట్ స్టిల్ దే ఆర్ హ్యాపీ. సో వాళ్ళ హ్యాపీనెస్లో ఇంకా నా హ్యాపీనెస్ డబల్ ట్రిపుల్ అవుతుంది వాళ్ళ హ్యాపీనెస్ చూస్తుంటే. లైక్ మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ వాళ్ళందరూ ఫోన్ చేసి ఇట్స్ లైక్ మా ఓన్ సన్కి వచ్చింది అనుకుంటున్నాం మేము. మా విలేజ్ వాళ్ళు ఫోన్ చేసి మా విలేజ్ పేరే మొత్తం డిస్టిక్లో అసలు మారుమోగింది, ఇప్పటివరకు ఎవరు లేరు, ఫస్ట్ టైం అని చెప్పడము, మంత్రి గారు కాల్ చేయడము. సో ఈ అటెన్షన్ అసలు ఇప్పుడిప్పుడే సింక్ అవుతుంది అనమాట. ఎందుకంటే మొన్నటి వరకు ఒక ప్రేమ్ సాగర్, ఇప్పటికి కూడా అదే ప్రేమ్ సాగర్, బట్ జస్ట్ అటెన్షన్ మారింది. సో ఇంకా ఇప్పుడిప్పుడే సింక్ అవుతుంది. సో ఆ విషయంగా హ్యాపీ. అండ్ ఈ విషయంగా ఇంకొక వెల్ విషర్ నేను మెయిన్గా మర్చిపోయింది చెప్పాలనుకుంటుంది, మురళీమోహన్. యాక్టర్ మురళీమోహన్ మీకు తెలిసే ఉంటారు. సో ఆయన నా ఎడ్యుకేషన్లో చాలా కీ రోల్ ప్లే చేశారు. డిప్లొమా అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ టైంలో ఫైనాన్షియల్ పొజిషన్ చాలా వీక్. ఎంత వీక్ అంటే అప్పుడు జనరల్లో మనకు ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది లేదు, వేరే కేటగిరీస్లో ఉంది అప్పుడు. సో ఆ టైంలో నేను టాప్ ర్యాంక్ వచ్చింది, బట్ స్టిల్ ఇంజనీరింగ్ ఫీజు కట్టాలి. సో అట్లాంటి టైంలో మురళీమోహన్ సార్ చారిటబుల్ ట్రస్ట్ ఉండేది. సార్ని కలిస్తే మురళీమోహన్ యాక్టర్ గారు ఇంటర్వ్యూ చేసి అండ్ దెన్ హీ స్పాన్సర్డ్ దిస్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్. ఆ తర్వాత మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది, మళ్ళీ రిటర్న్ ఇచ్చాము. బట్ హీఈస్ ద వన్ హూ మేడ్ ఇట్ పాసిబుల్, లైక్ ఇంజనీరింగ్ అనేది. సో ఈ సక్సెస్లో వన్ ఆఫ్ ద కీ రోల్ గోస్ టు మురళీమోహన్ సార్ ఆల్సో. ఫస్ట్ థింగ్ అండి, నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది మనం ఫస్ట్ మన డ్యూటీని, మన కర్తవ్యాన్ని 100% ఇంటిగ్రిటీతోని చేయాలి. సో అది ఏ డ్యూటీ అయినా, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ ఏదో ఒక్క ఆస్పెక్ట్లో ఎడ్యుకేషను లేదా మహిళలు లేదా కొన్ని వర్గాలు మనకు కొన్ని ఇంపార్టెన్సెస్ ఉన్నాయి. నాకు కూడా కొన్ని హార్ట్కి టచ్ అయ్యే ఇష్యూస్ ఉన్నాయి వేర్ ఐ వాంట్ టు వర్క్ మోర్. బట్ ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ వీ హ్యావ్ టు డూ అవర్ డ్యూటీ ఇంటిగ్రిటీ. సో అదేంటంటే మనం అది చేస్తే మిగతా వన్ అయిపోతాయి. కొన్నిసార్లు మనకు ఎడ్యుకేషన్లో ఛాన్స్ రావచ్చు, కొన్నిసార్లు రెవెన్యూలో రావచ్చు, ఇంకెక్కడైనా రావచ్చు. సో మన కర్తవ్యాన్ని 100% చేస్తే చాలు. సో అది స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నా. సో అది చేయాలని అనుకుంటున్నా. అండ్ రెండోది నాకు బాగా మనసుకు హత్తుకునే విషయం జెండర్ ఈక్వాలిటీ. సో అది నేను ఫస్ట్ నుండి ఇష్యూస్ చూస్తున్నా. అండ్ నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే మన ఏ గవర్నమెంట్ స్కీమ్ కానీ ఎకనామిక్ డెవలప్మెంట్ కానీ ఏది సస్టైన్ అవ్వాలన్నా మీరు జస్ట్ సింపుల్ లాజిక్, దాంట్లో ఏం లేదు. లైక్ మన హ్యూమన్ పాపులేషన్ చూస్తే హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ ఇస్ మహిళలు. సో వాళ్ళు డెవలప్మెంట్ కాంది మన డెవలప్మెంట్ ఎప్పుడు ఫుల్ కాదు. ఏదైనా సక్సెస్ పార్షియల్, అంటే అది ఇట్ ఈస్ డెస్టిన్ టు ఫెయిల్ ఆర్ ఇట్ ఈస్ డెస్టిన్ నాట్ టు కంప్లీట్. సో అందుకని మనం వాళ్ళ మీద ఫోకస్ చేయాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్, లైక్ మీరు మాల్ న్యూట్రిషన్ గురించి మనం ఫైట్ చేస్తున్నాం, చాలా స్కీమ్స్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. బట్ సింపుల్ థింగ్ ఏంటంటే మాల్ న్యూట్రిషన్ ఎలిమినేట్ చేయాలి చిల్డ్రన్లో అంటే ఫస్ట్ మదర్ స్ట్రాంగ్ ఉండాలి. సో మదర్ మాల్ న్యూట్రిషన్ మనం కంట్రోల్ చేసి వాళ్ళని హెల్తీగా చేసి వాళ్ళ హక్కులు వాళ్ళ డెవలప్మెంట్లో మనం భాగంగా చేస్తే మన డెవలప్మెంట్ జస్ట్ 7-8 కాదు 20% జీడిపితో గ్రో అవుతాం. సో అది ఐ బిలీవ్ అండ్ ఐ వాంట్ టు వర్క్ ఆన్ దట్ జెండర్ ఎంపవర్మెంట్ అండ్ జెండర్ ఈక్వాలిటీ. యాక్చువల్గా నాకున్న స్తోమతను బట్టి ఈ రోజులల్లో ప్రయత్నం చేసిండు. కాకపోతే గవర్నమెంట్ జాబు ఏదన్నా ఒకటి వస్తే లైఫ్ సెక్యూరిటీ ఉంటుంది అని మాత్రమే ఆశించిన, కానీ అనుకోకుండా ఊహించిన దానికన్నా ఎక్కువ గిఫ్ట్ ఇచ్చిండు నాకు. కేవలం నాకు ఈ సివిల్ దాని అని కాదు, ఏదో గవర్నమెంట్ స్టేటస్, ప్రైవేట్ కన్నా గవర్నమెంట్ అంటే సెక్యూరిటీ లైఫ్ ఉంటుంది అని అనుకున్నా. కానీ దానికన్నా గిఫ్ట్ బాగా ఇచ్చిండు. దానికి ఇక అది కొన్ని మాటలలో చెప్పలేని ఆనందం ఉంది. మా కుటుంబం మొత్తం బయటి వాళ్ళు ఇట్లా ర్యాంక్ వచ్చింది అని తెలిసిన కానుండి నా చిన్ననాటి స్నేహితులు, అంటే 10th క్లాసు డిస్కంటిన్యూ అయ్యి ఎక్కడో అక్కడ డిస్పాస్ అయిన వాళ్ళు కూడా వివరాలు తెలుసుకొని అభినందిస్తుంటే, ఊరు వాళ్ళు కానీ అందరూ మంత్రి గారు కానీ అభినందిస్తుంటే
ఇట్లా మంచి ఒక కొడుకునిచ్చినావు ఒక డిస్టిక్, మండలానికి, విలేజ్కి. మా విలేజ్లో ఈ కేసారపు అనే వాళ్ళకు పెద్ద చరిత్ర, పొలిటికల్ తెలిసిన వాళ్ళు, చిన్నపాటి డాక్టరు, లాయర్లు ఇలాంటి ఎవ్వరూ లేరు. అంత సాధారణం వ్యవసాయ కుటుంబాలు, హైదరాబాద్కి వచ్చి పనులు చేసుకొని బతికే వాళ్ళే తప్ప ఉన్నత స్థాయిలో ఏ ఒక్కరూ లేరు. అలాంటి కేసారప్ అనే ఒక వంశాన్ని టీవీలో చూసి, పేపర్లో చూసి వాళ్ళు ఆనందిస్తుంటే ఈ జన్మకి ఇంత ఏం కావాలి అన్నంత అనుభూతిని మా కొడుకు వాళ్ళు ఇచ్చిండు. నేను యాక్చువల్గా అనుకోలే. కాకపోతే ఏంటంటే చాలా వరకు చదువుకునే వాళ్ళను ఎంకరేజ్ చేసే మనస్తత్వం నాది మొదటి నుండి. నేను చదువుకోలేకపోయినా అప్పుడున్న పరిస్థితుల్లో కూడా వ్యవసాయ కుటుంబము, ఏదో పండితే ముగ్గురు అన్నదమ్ములం కాబట్టి చిన్నవాడిని, ఎవరు లైఫ్ వాళ్ళు అంటే పెద్దవాళ్ళు కాబట్టి వెళ్ళిపోయాడు. మన ఇంటి దగ్గర ఉన్నాం తల్లిదండ్రుల కోసం. ఏదో టీవీ మెకానిక్గా ఒకరి దగ్గర పని చేసిన, నేర్చుకున్నా. అతను నెలకు 300 శాలరీ ఇస్తే అదే గొప్ప అనుకున్న ఆ రోజుల 80 ఆ ప్రాంతం లోపట. దాని నుండి ట్రైజమ్ అని డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఒక ట్రైజమ్ స్కీమ్ అని ఆ రోజులలో ఉండే. వాళ్ళు నాకున్నటువంటి అర్హతను చూసి క్వశ్చన్ అడిగితే, కొడకన్లా అప్పుడు మండలంలో ఉండే, అడిగితే చెప్తే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. దాంతోపాటు చిన్న షాపు, టీవీ షాప్ పెట్టుకున్నా. అది ఆనందం ఆ రోజులల్లో. ఒక ప్రయోజకుడైన చిన్న విలేజ్ నుండి అక్కడికి వెళ్ళి షాప్ పెట్టుకోవడం అనేది ఆనందం. ఆ తర్వాత పెళ్ళి, పిల్లలు, తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత పిల్లల్ని చదివించుకోవాలనేది నేను ఏ ఫీల్డ్ చేసినా, టీవీ మెకానిక్ చేసినా, అది నడవని ప్రాంతంలో కూడా మార్కెటింగ్ చేసినా, ఎప్పుడూ సరే ఎడ్యుకేషన్కి అనేది ప్రయారిటీ ఇచ్చింది తప్ప వేరే అది చేయలేదు. అందుకనే వాళ్ళు కష్టపడి చదువుకున్నారు. ఇద్దరు పాప, బాబు. పాప కూడా బాగానే చదువుకుంది. అందుకని నాకు అలాంటి ఊహించలే. కాకపోతే ఆనందాన్ని చాలా పెట్టింది. గ్రేట్ మై సన్. ప్రేమ్ సాగర్ తండ్రిగా పిలుస్తారు. అసలు ఆయన కన్నా ఎగ్జైటింగ్ నాకే ఉంది. ఒక్కొక్కరు ప్రేమ్ సాగర్ అనేది విలేజ్లో నవీన్ రెడ్డి అనే తెలుసు తప్ప ప్రేమ్ సాగర్ అంటే, ఎందుకంటే బాల్యం అంతా ఎడ్యుకేషన్ వివిధ ప్రాంతాల్లో పడి జరిగింది కాబట్టి అటాచ్మెంట్స్ ఆయనకు విలేజ్ నుండి లేవు. ఓ 10% ఉంది, 90% అంతా బయట ఉంది. ఫ్రెండ్షిప్ కానీ వాళ్ళు. నాకు 90% విలేజ్లో ఉంది, 10% బయట ఉంది. కాబట్టి అందరూ నాకు పాత మిత్రులు, ఊరు అనుబంధాలు, ఫ్రెండ్స్, అన్ని రకాల సామాజిక వర్గాలు, ఒకరని కాదు. ఇక చెప్పాలంటే క్యాస్ట్ అనేది ఏమి ఉండదు, ఆ ఫీలింగ్స్ అలాంటివి ఏమీ ఉండదు మాకు. అన్ని వర్గాల వాళ్ళు అభినందించడం, చేయడం అనేది మరింత ఆనందాన్ని ఇచ్చింది. మేము ఆయనకు నేర్పించింది ఏం లేదు, కానీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి తను యావరేజ్గా చదువుకున్నాడు. పర్వాలేదు. 10th క్లాస్లో మాకు ఆయన స్టడీ గురించి అర్థమైపోయింది. ఓకే, బాగానే చదువుతాడు. అప్పటి వరకు ఎవరికి తెలియదు, నార్మల్గా చదువుతాడు. ఆ తర్వాత 10th క్లాస్లో బాగానే వచ్చాడు. ఆ తర్వాత మాకు ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం ఇంటర్ చేయించలేకపోయాం. ఆ తర్వాత ఫస్ట్ పాలిటెక్నిక్ చేసిండు. పాలిటెక్నిక్ తర్వాత బీటెక్ క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది. అప్పటి వరకు మా జీవితాలలో కొంచెం చాలా ట్రబుల్స్ వచ్చాయి, చాలా ఫేస్ చేసినాం. కానీ అప్పుడు ఆయనకి మా కుటుంబం గురించి చిన్నప్పటి నుంచి చూసిండు, ఇంట్లో ఎట్లున్నది మన పరిస్థితి ఏంటి ఏం కథ అని అర్థం చేసుకొని చిన్నప్పటి నుంచి ఆయనకు ఒక హ్యాబిట్స్ ఉండేది. ఎవరైనా ఏదైనా పడేసుకున్నా తీసుకుపోయి ఇవ్వడం అలాంటి. అలా వల్ల తన చూసి ఇంట్లో చూసి అన్నీ చూసేసరికి జాబ్ వచ్చింది. తనకు ఉన్నది ఇంకా చదవాలని ఉన్నది, కానీ మన ప్రాబ్లమ్స్ వల్ల సర్లే జాబ్ వచ్చింది కదా సెటిల్ అవుతాం అనేసి జాబ్ తీసుకున్నాడు. ఆ జాబ్ చేసినప్పుడు కూడా ఆయనకి ఇంత రాస్తా అని అనుకోలేదు. అప్పుడు ఇంకా జాబ్ చేసుకుంటూ తనకు ఎందుకో వచ్చేసింది థాట్. వచ్చేసరికి మమ్మీ నేను ఇట్లా రాస్తా అంటే, మేము అసలు మనం ఫస్ట్ నుంచి చాలా కష్టపడ్డాము, ఎందుకు నాన్న వద్దులే మనం ఇప్పుడిప్పుడే కదా చెల్లె ఉంది మనకి అంటే, లేదు మమ్మీ నేను ఒకవేళ ఫస్ట్ ఒక 6 నెలలు నన్ను చూడండి, ఒకవేళ నేను రాయకపోతే తర్వాత మీరు నేనే జాయిన్ అవుతా అన్నాడు. ఓకే, మేము చాలా కొంచెం ఆలోచించినాం. ఫస్ట్ నుంచి తనకి ఏమి ఇవ్వలేకపోయినాం, ఆయన అడిగినవన్నీ ఏం ఇవ్వలే. సర్లే ఇప్పుడు ఇంకెప్పుడు తన మనసులో ఉంటుంది, మనం ఏమి ఇవ్వలేదు కదా. కానీ ఆయన అందరినీ చదువుకుంటామంటే వద్దంటున్నాం. మనం చదువుకోవాలని పేరెంట్స్ ఒత్తిడి చేస్తారు, మనం అదేం చేస్తలేం కదా. సరే పోనీలే ఇంకా అని చెప్పేసి సరేలే ఓకే అని చెప్పేసి ఓకే. ఫస్ట్ అటెంప్ట్లో కొంచెం మార్కులో తగ్గిపోయాడు. సరే ఇంకొక సంవత్సరం ఇద్దాం అనుకున్నాం. ఆ సంవత్సరం లోపల
ఇంటర్వ్యూ వరకు వెళ్ళాడు కదా, ఏదో ఒకటి వస్తుంది, వచ్చినా రాకపోయినా ఇంకేదైనా జాబ్ చేసుకుంటూ కూడా ఇది చెప్పలేం, ఏదో గవర్నమెంట్ జాబ్ అన్న వస్తుంది అనే ఆశతో చేసాం. అట్లా ఆయనకు ఎంకరేజ్ చేసినాం. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మా దాంట్లో ఎవరికి గవర్నమెంట్ జాబ్లోకి మా తమ్ముడికి తప్ప ఇంకెవరికి లేదు. ఆయనకు రావడం వల్ల ఇప్పుడు మమ్మల్ని అందరూ ఫ్రెండ్స్, తర్వాత మా విలేజ్ నుంచి మా చుట్టాలు అందరూ ఎంకరేజ్ చేసి ఇంకా మేము అసలు ఆనందం తట్టుకోలేకపోతున్నాం అన్నట్టు. అయితే విజయం అంటారా అందరిది, ఆయన అందరికీ అంకితం చేస్తాం, మా ఒక్కరిదే కాదు, ఫ్రెండ్స్ అండ్ కుటుంబం, చుట్టాలు అందరికీ. సాఫ్ట్వేర్లో చేసి తను సంపాదించినా కూడా ఇంత ఆనందం రాకపోవచ్చు మాకు. ఓకే, ఓ ఇల్లు, ఏదో ప్రాపర్టీ అట్లా ఉండకపోవచ్చు, కానీ ఇంత ఆనందం అయితే మేము డబ్బు సంపాదించినా ఉండకపోనేమో అనిపిస్తుంది. నేను అసలు ఫుల్ హ్యాపీ. సో ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి నాకు నమ్మకం ఉంది, లైక్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఎంత కష్టపడ్డాం అనుకున్నా కూడా తను ఏది తీసుకుంటే దాన్ని ఒక డెడికేషన్తో చాలా ఇష్టంగా చేస్తారు. సో అది ఏ క్లాస్ అయినా, అది ఏ సబ్జెక్ట్ అయినా, ఈవెన్ చిన్నప్పుడే తను డ్రాయింగ్ చేసేది. సో నేనేదో జస్ట్ పేపర్ మీద చూసి చేస్తుంటే తను అది ఒక పర్ఫెక్ట్ పిక్చర్ లాగా గీసేదనమాట. నేను ఏదో సగం డ్రా చేసి పక్కకి వెళ్ళిపోయేదాన్ని. సో తను స్టార్ట్ చేస్తే మళ్ళీ ఎండింగ్ వరకు మళ్ళీ కదలరు. సో ఆ డెడికేషన్, హార్డ్ వర్క్ అని కూడా కాదు, తనకి స్మార్ట్ వర్క్ ఎక్కువ ఉంటుంది. సో ఈవెన్ ఏదైనా చదివితే లైక్ లాంగ్ అవర్స్ 4-5 అవర్స్లో ఏదైనా సిలబస్ ఉన్నా కంప్లీట్ చేసేవారు, వితిన్ 2 అవర్స్లో కంప్లీట్ చేసేది. అండ్ తన మెమరీ పవర్ కూడా లైక్ సూపర్ ఫాస్ట్, ఫుల్ అనమాట. సో లైక్ ఏది చేసినా స్మార్ట్ వర్క్లో చేస్తారు. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఇష్టంగా చేస్తాడు ప్రతిదీ కూడా. సో ఆ రెండు చిన్నప్పటి నుంచి ఎలా వచ్చాయో కానీ లైక్ తను ఎప్పుడూ ఏదైనా సక్సెడెడ్, లైక్ ఫుల్ హ్యాపీ. ఫస్ట్ నుంచి అన్నయ్య ఎప్పుడు సివిల్స్ రాస్తున్నాడు. ఈవెన్ రాయక ముందు 1-2 ఇయర్స్ నుంచే గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నాడు. గ్రౌండ్ వర్క్ 1 ఇయర్ నుంచి చేస్తుంటేనే నాకు ఒక హోప్ ఉంది, ఓకే తను ఏది చేసినా చాలా కష్టపడి చేస్తాడు, తనకు వచ్చేస్తుంది అని చెప్పి. ఈవెన్ బీటెక్లో చదవడం కానీ, ఎగ్జామ్ రేపు ఉంది అంటే ఇవాళ నైట్ బుక్ స్టార్ట్ చేస్తే వితిన్ క్లాస్ టాపర్లో ఉండేవాడు. సో తను ఏదో 1 ఇయర్ నుంచి ప్రిపరేషన్, హాఫ్ ఇయర్ అని కాదు, స్మార్ట్ వర్క్ ఉంటుంది. సో అది తెలుసు, ఇంకా నేను అప్పుడే ఎక్స్పెక్ట్ చేశాను లైక్ తనకు వస్తుంది. ఫస్ట్ అటెంప్ట్లోనే 30 మార్క్స్తో పోయింది అంటే ఇంకా సెకండ్ అటెంప్ట్ నేను టాప్లో ఎక్స్పెక్ట్ చేశాను ఇంకా కొంచెం. సో ఫస్ట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు లైక్ 170 ర్యాంక్ వచ్చింది అనగానే నేను చూశాను లైక్ వచ్చింది అని. 170 ఓకే, నేను మేబీ ఇంకా ఎక్కువ 100 లోపల ఎక్స్పెక్ట్ చేశాను అనిపించింది. బట్ ఓకే, తనకి కావాల్సిన సర్వీస్ వచ్చిందని మాత్రం ఫుల్ హ్యాపీ. అన్నయ్యకి మోర్ హ్యాపీ ఫస్ట్ తనకి జాబ్ వచ్చినప్పుడు. అప్పటి వరకు మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లైక్ కొంచెం నా ఎడ్యుకేషన్కి కానీ ప్రతిదానికి కొంచెం ట్రబుల్ ఉండేది. బికాస్ మేము ఇద్దరం డిప్లొమానే చేసాం. అన్నయ్య చేశాడు లైక్ అదే డిప్లొమా ఫ్రీ ఎడ్యుకేషన్ అని, నేను అదే కంటిన్యూ చేశాను. సో అన్నయ్యది ఎడ్యుకేషన్ అయిపోగానే క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది. సో నాది అప్పుడే బీటెక్ స్టార్టింగ్. సో అన్నయ్యకి జాబ్ రాగానే అన్నయ్య నా టేక్ కేర్ చేశాడు. సో నాకు కాలేజ్లో మనీ పే చేయాల్సి ఉన్నా కూడా అన్నయ్య రెస్పాన్సిబిలిటీ తీసుకొని, తను అప్పుడే సివిల్స్ అని స్టార్ట్ చేయలేదు ఈవెన్ తనకు ఉన్నా కూడా. సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని, లైక్ సిస్టర్ ఉంది తను కూడా చదవాలి, ఏదో నార్మల్ కాలేజ్లో చదివితే ప్లేస్మెంట్స్ ఇవన్నీ రావు, తనకు తెలుసు లైక్ టాప్ కాలేజెస్లో చదివితేనే ప్లేస్మెంట్ వస్తుంది అని. సో అలా నా మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకొని నా ఫీ పే చేయడం, లైక్ ఆ టైంలోనే బీటెక్ అయిపోతే ఎవరికంత రెస్పాన్సిబిలిటీస్ రావు. బట్ తను అలా కాకుండా ఓకే తినకు కూడా మంచి ప్లేస్మెంట్, మంచి కెరియర్ ఉండాలని చెప్పి ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని స్టార్ట్ చేశారు. వన్స్ నేను కొంచెం సెటిల్ అయిపోయి నాకు ప్లేస్మెంట్ జాబ్ వచ్చాక ఓకే ఫైన్, ఇంట్లో ఇప్పుడు బెటర్గా ఉంది, సో ఇప్పుడు నేను స్టార్ట్ చేసుకోవచ్చు అన్నట్టుగా తను తీసుకున్నాడు. సో ఆ విషయం చూస్తే మాత్రం నేను ఎప్పుడు ప్రౌడ్ ఫీల్ అవుతాను. తనే అసలు ర్యాంక్ రావడమే పెద్ద విషయం మాకు. సో మేము ఎలాగో వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం. సో తను నాకు రాఖ్యనే కదా ఎప్పుడూ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూ ఉంటాడు. అండ్ ఈ జర్నీ ప్రాసెస్లో కూడా మాకు జస్ట్ ఐటీ అంటే ఏముంది, ఏదో ఆఫీస్కి వెళ్ళడం రావడం, గవర్నమెంట్లో ఏం జరుగుతుంది, సొసైటీ ఏం జరుగుతుంది ఒక్క ఐడియా కూడా ఉండకపోయేది. బట్ తన జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి డైలీ అలా ఏదో ఒక అప్డేట్ ఈవినింగ్ ఇస్తూ ఉండేవాడు, లైక్ వాకింగ్కి వెళ్తున్నప్పుడు అలా. సో మా వే ఆఫ్ థింకింగ్ కూడా చాలా చేంజ్ అయింది. ఇంట్లో కానీ రోజు వచ్చి ఇంట్లో న్యూస్ ఛానల్స్ పెట్టడం వల్ల ఇంట్లో ఓకే అంతకుముందు ఏదో చిన్న విషయం తీసుకుంటే అరే అంతేనా అనేది, ఇప్పుడు వీళ్ళు కూడా ఇంట్లో అందరూ ఒక డిఫరెంట్ వేలో ఆలోచిస్తున్నారు. సో తనతో పాటు ఇంట్లో కూడా ఇంత ఇంపాక్ట్ అయిందంటే సొసైటీలో చాలా చేంజ్ ఉంటుంది. చాలా చేస్తా అది మాత్రం చెప్తాను. ఎందుకంటే తను ఇప్పుడే కాదు, బయట ఈవెన్ ఈ ప్రాసెస్లో 1-2 ఇయర్స్లో కూడా చాలా లైక్
ఏదైనా విషయం చూస్తే అది ఆ వేలో కాదు, దాని డెప్త్లో చూడాలి, దాని వెనుక చాలా బ్యాక్గ్రౌండ్ విషయాలు ఉంటాయి. సో అదంతా రూట్స్ నుంచి ఫైండ్ అవుట్ చేసినప్పుడే మనం ఎలా హెల్ప్ చేస్తే బాగుంటుంది అని చెప్తారు. ఏదో జస్ట్ కొంచెం హెల్ప్ చేయడం అనేది కాదు, రూట్స్ నుంచి అదంతా రిజాల్వ్ చేసుకుంటూ రావాలి అని చెప్పి. సో ఐఎమ్ షూర్ హీ విల్ డూ సంథింగ్ ఫర్ సొసైటీ. ప్రేమ్ సాగర్ సివిల్ సర్వెంట్ అనకుండా ప్రేమ్ సాగర్ వాళ్ళ సిస్టర్ అన్న చాలు నాకు. బికాస్ తన బిహేవియర్ కూడా ఎథిక్స్ ఫాలో అవుతారనమాట. లైక్ ఈ ప్రాసెస్లో ఉండే కాదు, ముందు నుంచి కూడా నేను తన నుంచి చాలా మంచి వాల్యూస్ నేర్చుకున్నాను. లైక్ అందరితో ఎలా ఉండాలి, ఎథిక్స్, ప్రతి ఒక్క విషయం నేను తన నుంచి నేర్చుకున్నాను. సో అవన్నీ ఉంటే చాలు, లైక్ సొసైటీలో ఇంకా సక్సెస్ అవుతారు అనిపించింది. ప్రేమ్ సాగర్ చిన్నప్పటి నుంచి కూడా బాగా చదివేవాడు, చాలా హార్డ్ వర్క్ నేచర్ ఉంది. అంటే మా బావగారు కూడా ధైర్యం, బావ దగ్గర ధైర్యం ఉంది, మా అక్క దగ్గర సహనం ఉంది. ఈ రెండు మా ప్రేమ్ సాగర్లో ఉన్నాయి. అవి రెండు ఉండడం వల్ల ఈ అచీవ్మెంట్ సాధించిండు. 10th వరకు కూడా 10thలో మంచి మార్క్స్ వచ్చిన తర్వాత ఎకనామికల్గా ప్రాబ్లం ఉండే ఇంటర్మీడియట్ చేయలేదు. పాలిటెక్నిక్ ద్వారా శ్రీనిధిలో జాయిన్ అయిన తర్వాత మురళీమోహన్ గారి సహకారంతో అది జరిగింది. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగున్నాయి ప్రేమ్ సాగర్ దగ్గర. అవన్నీ కూడా శ్రీనిధిలో డెవలప్మెంట్ అయినాయేమని నేను అనుకుంటున్నా. అట్లా ఒకసారి ఇక మా బావగారిని అడిగితే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది కదా, నువ్వు మాకు ఇబ్బంది అవుతుంది సివిల్స్ ప్రిపేర్ అయితే వద్దు అన్నట్టు అన్నారు. కానీ ఒకటే ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్ అయితే మళ్ళీ సాధించుకోగల సత్తా నీ దగ్గర ఉంది, కానీ నీకు జీవితంలో సివిల్స్ ప్రిపేర్ కాలేదు అనే బాధ ఉండొద్దు. కాబట్టి నువ్వు కంపల్సరీ ప్రిపేర్గా ఏం కాదన్నట్టు మేము కూడా సపోర్ట్ చేసినాం. చిన్నప్పటి నుంచి కూడా బాగా చదివేవాడు. మా పరిస్థితి కూడా ఎకనామికల్గా మేము కూడా అంత పెద్దగా ఏం లేము. మా బావగారి దగ్గరే నేను చదువుకున్నా 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు కూడా. ప్రేమ్ సాగర్ నుంచి దగ్గర నుంచి చూసిన, చిన్నప్పటి నుంచి కూడా టాలెంట్ ఉండేది. అట్లా డెవలప్మెంట్ చేసుకున్నాడు. ఒకటే ఏంటంటే ప్రేమ్ సాగర్ దగ్గర ఇది సాధించాలనే పట్టుదల ఉంది. ఇప్పుడు ఎవరో మోటివేట్ చేస్తే వచ్చి రాలేదు ఇటు సైడ్, వాడు సెల్ఫ్ క్యూరియాసిటీ తోటి వచ్చిండు. అట్లా పిల్లలల్లో కూడా అట్లా సెల్ఫ్ క్యూరియాసిటీ ఉండి వాళ్ళు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు వాళ్ళ సెల్ఫ్ క్యూరియాసిటీ ఉండాలి. అంతే, ఎవరో బలవంతం చేస్తే ఎవరు రారు, చేయలేరు కూడా. అట్లా ప్రేమ్ సార్ తన సెల్ఫ్ క్యూరియాసిటీతోటే ఈ విజయాన్ని సాధించిండని నేను చెప్పగలుగుతాను. మా అల్లుడికి నేను 100 మార్క్స్ వేస్తా. ఎందుకు అంటే ఆయన తెలివితోటే ఇది సాధించిండు, కానీ ఎవరు ఆయనకు గైడ్ చేయలేదు. కాబట్టి 100 మార్క్స్ వేస్తాను.